పోలవరం ఇంత ఆలస్యం కావడానికి ప్రధాన కారణం చంద్రబాబు నాయుడు అంటూ మాజీ భారీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు? నిజమే అనుకోవచ్చు అంటారు అది? అందరికీ నమస్కారం అండి. ఈ వైసీపీ మాజీ భారీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామండి. అతనికి అసలు డ్యామ్ అంటే ఏంది, బ్యారేజ్ అంటే ఏందో కూడా అర్థం తెలియదండి. క్యూసిక్లకి టీఎంసీలకి కూడా అర్థం తెలియని వ్యక్తికి జగన్ రెడ్డి గవర్నమెంట్లో భారీ నీటిపారుదల శాఖ ఇచ్చి వెంటనే గుత్తేదారులు మార్చేసి కమిషన్లు దొబ్బారండి. అలాంటి వ్యక్తి ఇప్పుడు 2014 నుంచి 19 దాకా పోలవరాన్ని సోమవారాన్ని పోలవరంగా చేసుకొని ఈ ఆగమేఘాల మీద పరిగెత్తించి సుమారు 70% వరకు పూర్తి చేసి పోలవరాన్ని పూర్తి చేసిన చంద్రబాబు నాయుడు గారిని మాటలు అంటున్నారంటే అతను అన్నం తింటున్నాడో గడ్డి తింటున్నాడో మాకు అర్థం కావట్లేదండి. ఇలాంటి సచ్చు సన్నాసులందరూ రాజకీయాల్లోకి వచ్చి ఎలాగ మంత్రులు అవుతారో ఎలా ఎమ్మెల్యేలు అవుతారో మాకు అర్థం కావట్లేదు. ఈ బాబు గారు రెయ్యం బగళ్ళు అసలు గత ప్రభుత్వంలో 14 నుంచి 19 దాకా పోలవరము అమరావతి రెండే ప్రధానంగా ధ్యేయంగా పెట్టుకొని పనిచేశారండి. అలా చేయటం వల్లే ఈ సుమారు 70% అన్న పూర్తయింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గుత్తేదారులను మార్చేసి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు డబ్బులని దొబ్బేసి పోలవరాన్ని పండబెట్టారండి. ఈ విషయం అందరూ రాష్ట్ర ప్రజలందరూ నాకు తెలుసండి. అందుకనే అతన్ని వాళ్ళకి చెల్లు అనిపించేలాగా 151 నుంచి 11 స్థానాలు కూర్చోబెట్టినా కానీ వీళ్ళకి ఇంకా బుద్ధి జ్ఞానం సిగ్గు అనేది రాలేదని మేము భావిస్తున్నాం. ముఖ్యంగా ఈ అంబటి రాంబాబుని ఇలాంటి పిచ్చి ప్రలాపాలను ఇంకోసారి మాట్లాడితే తగు విధంగా మేము బుద్ధి చెబుదామని హెచ్చరిస్తున్నామండి. మరి ఇదే అంబటి రాంబాబు మాట్లాడుతూ జగన్ను చూసి చంద్రబాబు నాయుడు భయపడుతున్నాడు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు, మరి వాటిని ఎలా చూడాలంటారు? ఎందుకు భయపడాలండి? మేము తెలుగుదేశం ప్రభుత్వం మీలాగా శాంతి భద్రతలు లేకుండా దారి దోపిడీలు ఇష్టం వచ్చినట్టు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు దోచుకు తిన్నారండి. వైసీపీ శ్రేణులన్నీ బడి రాష్ట్రాన్ని కుక్కలు చింపి ఇస్తర్లా చేశారు. దానికి మేము భయపడాలని మేము ప్రశ్నిస్తున్నాము. తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు అన్యాయాన్ని అక్రమాలను అవినీతి సహించదండి. వీళ్ళకి ప్రజలు ఏదో పొరపాటున ఒకసారి అవకాశం ఇచ్చేటప్పటికి ఎవరికి దొరికినట్టు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దోపిడీ చేసి రాష్ట్రాన్ని అప్పుల కుప్పలాగా మార్చి ఇప్పుడు జగన్ అంటే అతను ఒక సైకో అండి. అతని మనస్తత్వం ప్రజలందరికీ తెలుసు. ఈ అంబటి రాంబాబు రాజశేఖర రెడ్డి వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి గారికే బాబు గారు ఇంచు కూడా భయపడలేదండి. అలాంటిది పిల్లకోనైన జగన్ రెడ్డికి భయపడతాడంటే మాకు హాస్యాస్పదంగా ఉంది. ఇప్పుడు ఎవరు భయపడుతున్నారో ప్రజలందరూ ప్రత్యక్షంగా చూస్తున్నారండి. ఏ రోజు మా మీద కేసు వచ్చిందో, మేము చేసిన అక్రమాలు ఎప్పుడు భయపడతా అని చెప్పి అందరూ పిసుకొని చస్తున్నారు వైసీపీ నాయకులందరూ. అలా ఏదో ప్రజల కార్యకర్తలకి ఓదార్పు మామూలుగా కొద్ది ధైర్యంగా ఉండటానికి కోసం రాంబాబు ఇలాంటి పిచ్చి ప్రేలాపనలన్నీ చేస్తున్నారండి. అతి త్వరలోనే అంబాబు చేసిన మామూలుగా అవినీతి అంతా బయటికి వచ్చి అతన్ని కూడా లోపలికి వెళ్తాడని మేము భావిస్తున్నామండి. 3 నెలల్లో సామాన్లన్నీ బాగు చేయించుకొని, అంటే బాడీలో అంతా బాగు చేయించుకొని గుడివాళ్ళలో అడుగు పెడతాడు, దమ్ము ఉంటే ఆపుకోండి కొడాలి నాని అంటూ సవాల్ విసిరిన పేరు నాని. మరి ఆ పేరు నానియే గత కొంతకాలంగా మళ్ళీ బయట కానరాని పరిస్థితి. ఎలా చూడాలంటారు దీన్ని? వాగాడండి, బాగా ఎంత వాగాడు బాగా వాగి ఇప్పుడు ఒక్కొక్క కేసు బయటకు వచ్చేటప్పటికి అడ్రస్ లేకుండా పారిపోయాడండి. సందుపళ్ళు నాని, అందరు పేరు నాని అంటారండి. వాడికి మామూలు ఊరగా మీడియా ముందు పిచ్చి ప్రలాపాలను పేలటం తప్ప ఈ జగన్ని ఏకాడికి వెనకేసుకురావడం తప్ప అతనికి వచ్చే వేరే పనేం లేదండి. ఇప్పుడు అన్నీ అతని భార్య మామూలుగా చేసిన బియ్యం అక్రమాలు బయటకు వచ్చేటప్పటికి అందరి కాళ్ళు తెలుగుదేశం నాయకులు కాళ్ళు ఏళ్ళు పట్టుకొని ఎట్టా మేనేజ్ చేశాడండి. ఇప్పుడు అతని మీద కేసులు బయటకు వచ్చేటప్పుడు పారిపోయాడండి. ఇప్పుడు కోర్టుకి ముందస్తు బెయిల్ కోసం తిరుగుతున్నాడు. ఇలాంటి మామూలుగా సన్నాసులు ఈ మామూలు పేర్లే మాటలకి మనం రెస్పాన్స్ కావకూడదని మేము భావిస్తున్నామండి. ఎందువల్ల అంటారు ఈ వైసీపీ నాయకులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు, ఇటు చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ అటు పవన్ కళ్యాణ్ గారిని కానీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం ఎందువల్ల అంటారు? ప్రధానంగా ఏం లేదండి, వీళ్ళు బాగా రెచ్చగొట్టి కార్యకర్తలు రెచ్చిపోతే శాంతి భద్రతలు లేవు అని చెప్పి కంపెనీలను అడ్డుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇలాంటి ప్లాన్లన్నీ వేస్తున్నారండి. ఆల్రెడీ చాలా కంపెనీలకి మనకు మామూలు ప్రపంచ బ్యాంకు మనకి లోన్లు శాంక్షన్ చేసినా కానీ ఈ వైసీపీ పెయిడ్ బ్యాచీలు మామూలు ఈ పెయిడ్ ఈమెయిల్స్ పెట్టి మీరు రాజధానిలో పెట్టుబడులు పెట్టొద్దండి అని చెప్పి వాళ్ళకి మెయిల్స్ పంపిస్తున్నారండి. ఇలాంటి వాళ్ళని రాష్ట్ర ప్రజలందరూ చెప్పులతో కొట్టి బహిష్కరించవలసిందిగా మేము కోరుతున్నామండి. మరి చూస్తే
చూస్తే కనుక అసలు అమరావతిలో పెట్టుబడులు పెట్టొద్దని మెయిల్స్ పెడుతున్నారన్నారు. అసలు అమరావతి అది క్వాంటమ్ వ్యాలీ కాదు, ఫిష్ వ్యాలీ అని చెప్పి మాట్లాడిన కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు అదే మాట ఆయన అక్కడ పులసలు వస్తాయి, పులసలు పట్టుకోవచ్చు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు. అలాగే ఇక్కడ చేపలు పడుతున్నారంటూ అంబటి రాంబాబు వేసిన ఒక ఫోటో. మరి వీటిని ఎలా చూడాలంటారు? మరి వీళ్ళకి అంతకన్నా ఎక్కువ నాలెడ్జ్ లేదండి. వీళ్ళు ఊరు చదువుకున్న వాళ్ళు కాదు, వీళ్ళు ఓన్లీ ఇది అంటారండి వాళ్ళని. వాళ్ళు ఏంటంటే ఏ గాడికి అప్పుడు జగన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా ఏ గాడికి ఫిష్ మార్ట్లు, చికెన్ మార్ట్లు ఇవి పెట్టారు, కానీ ఒక్క ఐటీ కంపెనీ కూడా ఎస్టాబ్లిష్ చేయలేకపోయారండి ఈ పేటీఎం ఈ వైసీపీ సన్నాసులు. ఇప్పుడేమో బాబు గారు ఎంతో కష్టపడి మామూలు ప్రపంచ స్థాయి వ్యాపారవేత్తలతో మాట్లాడి, దిగ్గజాలతో మాట్లాడి మన రాజధానిలో కంపెనీలు అన్నీ పెట్టి హైదరాబాద్ సైబరాబాద్ లాగా మన అమరావతిని కూడా డెవలప్ చేయాలని చెప్పి బాబు గారు లోకేష్ గారు అహర్నిశలు శ్రమిస్తూ ఉంటే ఈ కుక్కలకి అది అర్థం కాదండి. వీళ్ళు ఏ కాడికి బురద జల్లుదాం అని చెప్పి బురదలో పందులు ఎలా వీళ్ళు కూడా అలానే ప్రవర్తిస్తుంటారు వైసీపీ వాళ్ళు. రాష్ట్రం అభివృద్ధి అనే ధ్యాస వాళ్ళకి ఒక్కడికి కూడా లేదండి. రాష్ట్రం డెవలప్ అయితే యువకులకి ఉద్యోగాలు వస్తాయండి, లక్షలాది ఉద్యోగాలు. ఇప్పుడు హైదరాబాద్కి తలమానికం, తెలంగాణ తలమానికం హైదరాబాద్ సైబరాబాద్ ఐటీ రంగమేనండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని కూడా ఈ క్వాంటమ్ వ్యాలీ పెట్టి రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేద్దామని బాబు గారు ముందు ఆలోచనతో ఎంతో నిద్రాహారాలు మాని ఎంతో ప్రయత్నిస్తుంటే ఈ పేటీఎం సన్నాసులు డెకాయిట్ బ్యాచ్లకి అంతకన్నా నాలెడ్జ్ లేదండి. ఏ కాడికి ఫిష్లు మటన్లు ఇవే తప్ప వాళ్ళకి అంతకన్నా నాలెడ్జ్ లేదండి వైసీపీ సన్నాసులు కానీ మేము భావిస్తున్నామండి. ఎందువల్ల అంటారు? అమరావతి మరి గతంలో మేము అడ్డము కాదు, నిలుము కాదు, అమరావతి అభివృద్ధిని మేము అడ్డుకోమంటూ ప్రకటనలు ఇచ్చి అలాగే ఢిల్లీని తలదన్నే రాజధాని కడతాము, ఇక్కడే మా నాయకుడు ఇల్లు కట్టుకున్నాడు అంటూ మాట్లాడిన ఆర్కే రోజా కానీ వీళ్ళందరూ మరి ఈరోజు అమరావతి గురించి ఇంత విష ప్రచారానికి గల ప్రధాన కారణం ఏమనుకోవచ్చు అంటారు? వాళ్ళకి జగన్ రెడ్డికి కాడికి మన ఇటు సైడు డెవలప్మెంట్ అమరావతి కానీ ఆంధ్ర సైడ్ కానీ డెవలప్మెంట్ ఇష్టం లేదండి. అందుకని ఫస్ట్ కాడి నుంచి దాని మీద విషయం చిమ్ముతూనే ఉన్నారండి రకరకాల మాటలతో. ఈ జగన్ రెడ్డికి ఏ కాడికి అటు ఏ రాష్ట్రం డెవలప్మెంట్ కాకుండా పాలేగాళ్ళలాగా వాళ్ళ కింద అందరూ బానిసలాగా ఉండాలని కోరికండి. బాబు గారి ఆలోచన అలా కాదండి. అందరూ ఉద్యోగాలు రావాలి, మంచి మంచి శాలరీస్ రావాలి, అందరూ హ్యాపీగా ఉండాలి, రాష్ట్రం ముందు ఉండాలని చెప్పి బాబు గారు ఆలోచన అండి. అందుకనే బాబు గారు మంచి మంచి కంపెనీలు తీసుకొస్తున్నారు మన రాష్ట్రంలో. మామూలు విశాఖపట్నంలో కానీ ఇప్పుడు అమరావతిలో కానీ ఆ విధంగా చాలా కష్టపడుతున్నారండి. కానీ వీళ్ళు బాగా దాన్ని దుష్ప్రచారం చేసి బాబు గారికి రావాల్సిన క్రెడిట్ రాకుండా చేయాలని చూస్తున్నారండి. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక మరి జగన్మోహన్ రెడ్డి గత కొంతకాలంగా ఎక్కడ మీడియా ముందులకు కూడా రాలేని పరిస్థితి. ఎందుకంటే ఆగస్టు 15కి జెండా వందనం కూడా చేయలేని పరిస్థితికి వచ్చారు. ఎందువల్ల అనుకోవచ్చు అంటారు? అతనికి పులివెందుల ప్రజలు ఇచ్చిన తీర్పు మైండ్ బ్లాక్ అయిపోయి జ్వరం వచ్చి పడుకున్నాడండి. కానీ ఏ రాజకీయ పార్టీ ప్రెసిడెంట్ అయినా ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ కార్యాలయానికి వచ్చైనా కనీసం జాతీయ జెండా ఎగరేసి గౌరవిస్తారండి. ఇతనికి ఏ గాడికి చచ్చిపోయిన వాళ్ళని గంజాయి బ్యాచ్ల్ని పరామర్శించడానికి ఉండే టైము, వాళ్ళ పార్టీ కార్యాలయానికి వచ్చి జాతీయ జెండాని ఆవిష్కరించే టైము లేకపోవడం చాలా దుర్మార్గం. అతను రాజకీయాలకు అనర్హుడని మేము భావిస్తున్నాము. తప్పేముంది అంటున్నారు మరి వైసీపీ నాయకులు. అభిమానం అంటే జెండా ఎగరవేయాలా, గుండెల్లో అభిమానం ఉండకూడదా అంటూ వాళ్ళు సమర్థిస్తున్నారు కదా. మరి అది ఒక అర్హత అండి. అదృష్టం, జాతీయ జెండా ఎగరేసే అదృష్టము, ఆవిష్కరించే అదృష్టం కోట్లలో కొంతమందికి వచ్చిందండి. ఆ అదృష్టాన్ని కూడా జగన్ రెడ్డిని వైసీపీ బెయిట్ బ్యాచ్ సిల్లీగా మాట్లాడుతున్నారంటే వాళ్ళకి దేశం పట్ల, జాతీయ జెండా పట్ల, దేశం భక్తి పట్ల ఏ విధమైన దృక్పథం ఉందో ప్రజలందరూ అర్థం చేసుకోవాలని మేము కోరుతున్నామండి.